ఐపీసీ స్థానంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కంప్లీట్గా అమిత్ షా మార్క్ చట్టాలని చెప్పాలా. ఇందులో కీలకమైనటువంటిది కొత్త బిల్లో 2 కొత్త సెక్షన్లు 6 సబ్ సెక్షన్లు జోడించారు. దస్త్రాలు ఎలక్ట్రానిక్ రికార్డులు కూడా జోడించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. సాక్ష్యానికి నిర్వచనం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజ్, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ, సెకండరీ సాక్ష్యం నోటి మాటగా లిఖితపూర్వకంగా సేకరణ, న్యాయపరంగా ఆమోదించేలా విలువ ఉండేలా ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల నిర్వహణ, భార్యాభర్తల కేసులో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ, వలస పాలక పదబంధాల తొలగింపు, భాష ఆధునీకరణ, లింగ సున్నితత్వానికి గౌరవం. అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహితలో మ్యాజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంచారు. నేరాంగీకార పరిధి విస్తరించారు. గతంలో 19 నేరాలు ఉంటే ప్రస్తుతం 10 ఏళ్ళు అంతకంటే అధిక శిక్ష కేసులన్నింటికి వర్తింపజేశారు. కొత్త బిల్లు అత్యాచారం కేసు చేర్చారు. 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకి సీనియర్ పోలీస్ అధికారులు ముందస్తు అనుమతి తప్పనిసరి. మొదట 40 నుంచి 60 రోజుల రిమాండ్లో 15 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి, బెయిల్ ఇవ్వడానికి అది అడ్డంకి కాదు. జప్తు స్వాధీనాలకు విధి విధానాలు, తీర్పు వచ్చే వరకు స్వయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం, దేశమంతా 0 ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు, 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసులు ప్రాథమిక విచారణకు అనుమతి, దర్యాప్తులో ఫోరెన్సిక్ సహాయానికి అనుమతి, తీవ్రమైన నేరాల్లో DSP స్థాయి అధికారి దర్యాప్తు, బెయిల్కి అర్థం సరళీకరణ, మొదటి కేసు నిందితుల సత్వర బెయిల్కి అవకాశం, నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిల్ సరళీకరణ, తొలిసారి నేరం చేసిన వాళ్ళకి విధించే శిక్షలో మినహాయింపు, 4వ వంతు కానీ 6వ వంతు కానీ విధింపు, కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డులు పరిగణన, సాక్షులు నిందితులు వాంగ్మూలాల ఆడియో వీడియో రికార్డులకు అవకాశం, ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్ ఉండే, కొత్త బిల్లులో దాన్ని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉంటే కొత్త బిల్లులో దాన్ని 101 సెక్షన్గా మార్చారు. కిడ్నాప్కి పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది, కొత్త బిల్లులో దాని సెక్షన్ 136 కింద చేర్చారు. న్యాయ సంహిత బిల్లో కొత్తగా 20 నేరాలు చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనలు తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్ష పెంచారు. 83 నేరాల్లో జరిమానా పెంచారు. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించారు. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవ శిక్ష విధించారు. చైల్డ్ అనే పదానికి నిర్వచనం, జెండర్లో ట్రాన్స్జెండర్ల చేర్పు, దస్త్రాలకు ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులు, చరాస్తికి విస్తృత నిర్వచనం, మహిళలు పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం, నేర ప్రయత్నం ప్రేరణ కుట్రకు ప్రత్యేక అధ్యాయం, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూకదాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం, ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు, భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణన, 5 ఏళ్లలోపు దొంగతనాలకు సహజ సేవ శిక్ష విధింపు కూడా ఇందులో కీలకమైనటువంటి.